నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ప్రధానమంత్రి అధ్యక్షతన కువైట్ కేబినెట్ సమావేశం నిర్వహించింది. అలాగే ఈ యొక్క సమావేశంలో కువైట్లోని పరిస్థితుల గురించి చర్చిస్తూ, అలాగే ఈద్ ఆల్ ఆదాకు సంబంధించి, కువైట్లో బక్రీద్ పండుగకు సంబంధించి చర్చించడం జరిగింది. ఇందులో భాగంగానే సెలవులైతే ప్రకటించారు. వివరాల్లోకి వెళితే, కువైట్ ప్రధానమంత్రి గౌరవనీయులు షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సభా అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కువైట్ కేబినెట్ ప్రభుత్వ రంగంలో ఈద్ ఆల్ ఆదా బక్రీద్ సెలవులను ప్రకటించింది. ఈ సెలవులు మే 26 మంగళవారం నుంచి మే 31 ఆదివారం వరకు కొనసాగుతాయని చెప్పేసి హిజ్రీ 1447వ సంవత్సరం ఆరాఫా దినం మరియు ఈద్ ఆల్ ఆదా పండుగల సందర్భంగా సెలవుల సమయంలో అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ఇతర సంస్థలలో పనులు నిలిపివేస్తూ ఉన్నట్లు, సెలవులు ఇస్తూ ఉన్నట్లు కువైట్ కేబినెట్ ప్రకటించింది. ప్రత్యేక పని అవసరాలు ఉన్న సంస్థలకు పర్యవేక్షించే అధికారులు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క సెలవులను షెడ్యూల్ చేసుకొని నిర్ణయిస్తారని చెప్పేసి ప్రస్తుతం కువైట్లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటీ ఉద్యోగులు మరియు ప్రవాస ఉద్యోగులకు ఈ యొక్క సెలవులు వర్తించనున్నాయి. అలాగే అత్యవసర రంగాలు ఏవైతే ఉన్నాయో, ఆరోగ్య రంగం కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కావచ్చు, అలాగే అగ్నిమాపక శాఖ కావచ్చు, అలాగే రక్షణ మంత్రిత్వ శాఖ కావచ్చు, ఇలా అత్యవసరమైన ఏవైతే రంగాలు ఉన్నాయో, మంత్రిత్వ శాఖలు ఉన్నాయో ఆయా అధికారులు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కువైట్లో మే 26వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. కాబట్టి ఈ తేదీలలో మీరు ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో పని కోసం వెళుతూ ఉంటే ఆ సమయంలో ప్రభుత్వ ఆఫీసులు మూసివేయబడతాయని చెప్పి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు మరియు ప్రవాసుల యొక్క విషయాన్ని గమనించగలరు. అలాగే కువైట్లోని ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు, ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులకు ఈ యొక్క సెలవులు వర్తించవని చెప్పి అధికారులు తెలియజేశారు. కేవలం ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి మాత్రమే ఈ యొక్క సెలవులు వర్తించనున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.